సింపుల్గా చేపల పులుసు కేజీ చేపల్ని శుభ్రం చేసేసుకున్నాను. కొన్ని ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి పేస్ట్ అయితే చేసుకుని నూనె సరిపడేలా వేసుకుని వేడైన తర్వాత చిటికెడు మెంతులు, ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుంది వేసేసుకొని ఈలోగా 2-3 టమాటాలను అది మిక్సీ జార్లో కచ్చపిచ్చగా పేస్ట్ చేసుకోవాలి. అది వేసేసుకుంటే సరిపడేలా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈలోగా మగ్గుతుంది. చింతపండు నేను ముందే నానబెట్టేసుకున్నాను. పెద్ద నిమిషం చింతపండుని నానిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకొని సరిపడా నీరు కూడా వేసుకొని పులుసు తగ్గట్టు బాగా మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఉడికింది. కాస్త చివరిగా టేస్ట్ అయితే చేస్తానంటే ఉప్పు తగ్గడంతో మరి కాస్త వేసుకొని చివరిగా కొత్తిమీర, గరం మసాలా పొడి వేసి కలిపేసుకున్నట్లయితే ఇక రెడీ అయిపోయిందంటే చేపల పులుసు. ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకున్నాను సండే స్పెషల్గా. ఇంకా శ్రావణ మాసం వెళ్ళిపోయిన తర్వాత ఈ సండే ఈ విధంగా తయారు చేస్తున్నాం. మరి మీ ఇంట్లో ఈరోజు రెసిపీ ఏంటో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. అలాగే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు.